సో ఇది చాలా దారుణమైన విషయం. ఇది భార్య పన్నాగానికి బలైన వైద్యుడు సుమంత్ రెడ్డి చనిపోయిన పాపం. ఆయన హత్యాయత్నానికి గురైన సుమంత్ మృతి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య అంత పనిచేసింది. దారుణానికి ఒడిగట్టిన భార్య ప్రియుడితో కలిసి ఈ ఘాతుకం ఒక డాక్టర్ని చంపేసింది. ఎక్కడిది? కరీమాబాద్ సంగారెడ్డి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడు అతని స్నేహితునితో కలిసి భార్య చేయించిన హత్యాయత్నంతో ఆసుపత్రి పాలైన వరంగల్కు చెందిన వైద్యుడు గాదె సుమంత్ రెడ్డి 37 ఇయర్స్ పాపం చనిపోయింది. వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. వరంగల్కు చెందిన సుమంత్ రెడ్డి ఫ్లోరా మరియా 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సుమంత్ రెడ్డి అండ్ ఫ్లోరా మరియా అనే ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు 2016లో. సంగారెడ్డిలో బంధువులకు చెందిన విద్యా సంస్థల వ్యవహారాలు చూసుకునేందుకు వీరు 2018లో సంగారెడ్డి వెళ్ళి నివాసం ఉంటున్నారు. ఆ సమయంలో సుమంత్ సంగారెడ్డి పిహెచ్సిలో మెడికల్ అధికారిగా పనిచేయగా ఫ్లోరా బంధువుల స్కూల్లోని టీచర్గా పనిచేసింది. సంగారెడ్డిలో ఒక జిమ్లో చేరిన ఫ్లోరా అక్కడ జిమ్ ట్రైనర్ సంగారెడ్డి జిల్లా కొండాపూర్ ఆదర్శ కాలనీకి చెందిన ఎర్రోళ్ల శామ్యూల్తో వివాహేతర సంబంధం పెట్టుకున్నది. ఈ విషయం తెలుసుకున్న సుమంత్ రెడ్డి తమ నివాసాన్ని తిరిగి హన్మకొండ హంటర్ రోడ్కు మార్చిండట. కాజీపేటలో సొంతంగా ఆసుపత్రి నిర్వహిస్తూ రోజు అక్కడికి వెళ్ళి వచ్చేవారు. మరోపక్క 2019లో ప్రభుత్వ అధ్యాపకురాలిగా ఉద్యోగం పొందిన ఫ్లోరా వరంగల్ రంగసాయిపేట కాలేజీలో లెక్చరర్గా పనిచేసింది. అయితే పద్ధతి మార్చుకొని ఫ్లోరా శామ్యూల్తో తన సంబంధాన్ని కొనసాగించింది. ఈ విషయం తెలిసి సుమంత్ రెడ్డి నిలదీయగా దంపతుల మధ్య గొడవలు జరిగినాయి. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలి అని నిర్ణయించుకున్న ఫ్లోరా శామ్యూల్తో కలిసి పథకం వేసింది. హత్యకు సహకరించాలని శామ్యూల్ తన స్నేహితుడు సైబరాబాద్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సంగారెడ్డికి చెందిన మంచుకూరి రాజ్ కుమార్ను కోరాడు. వాడు మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయ్, వాడు కానిస్టేబుల్ అట. అతనికి ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇవ్వడంతో అంగీకరించిందట. ఫిబ్రవరి 20వ తేదీన శామ్యూల్ రాజ్ కుమార్ కలిసి సుమంత్ రెడ్డి ప్రయాణించే మార్గంలో రెక్కీ నిర్వహించి హత్యకు అనువైన చోటు ఎంపిక చేసుకున్నారు. అనంతరం కాజీపేట్ చేరుకొని విధులు ముగించుకొని కారులో ఇంటికి బయలుదేరిన సుమంత్ రెడ్డిని ద్విచక్ర వాహనంతో వెంబడించారు. పథకం ప్రకారం రాత్రి 9:30 భట్టుపల్లి వద్ద సుమంత్ రెడ్డి కారును అడ్డుకొని అతడిపైన సుత్తితో దాడి చేశారు. అతడు చనిపోయాడు అని భావించి పరారయ్యారు. అయితే రక్తపు మడుగులో పడి ఉన్న సుమంత్ రెడ్డిని తొలుత ఎంజీఎంకు, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారం రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్న సుమంత్ ప్రాణాలు కోల్పోయారు. నిందితులైన ఫ్లోరా మరియా, శామ్యూల్, రాజ్ కుమార్ను పోలీసులు ఫిబ్రవరి 27వ తేదీనే అరెస్ట్ చేశారు. ఎంత ఘోరం చూడండి. అరే నాకు ఇష్టం లేదు వెళ్ళిపో అన్నా వెళ్ళిపోయేటోడు కదా, అన్యాయంగా ప్రాణం తీసేది చూడండి. ఇప్పుడు ఏమైంది ఆ ముగ్గురు పరిస్థితి? కేసు ప్రూవ్ అవుతుంది, ఆల్రెడీ ఎవిడెన్స్ ఉన్నది, దొరికింది, జీవితాంతం జైల్లో సావాల్సిందే కదా.